ఈరోజు దేవుని వాక్యం కీర్తన 18వ అధ్యాయము 28వ వచనము. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా. దేవుడు లోకానికి యేసయ్యని పంపించెను. యేసయ్య లోకానికి వెలుగు. యేసయ్య తర్వాత మనము వెలుగు. అందుకే చీకట్లో నుంచి విడిపించి ఆశ్చర్యమైన వెలుగులోనికి తీసుకొచ్చే దేవుడు. ఎవరైతే చీకట్లో ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే దిగులు పడుతున్నారో, దేవుడు ఆశ్చర్యమైన వెలుగులోనికి తీసుకొస్తానని ఈ రోజు తెలివిస్తున్నాడు. నా దీపంని వెలిగించువాడవు నీవే అంటే నీ ప్రతి ఆశీర్వాదము దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఆశీర్వాదము లేదని బాధపడుతున్న నిన్ను ఆశీర్వాదాలతో దీవిస్తా అని తెలియజేస్తున్నాడు. దేవుని సహాయం వలన మనము సూర్యకార్యాలు చేస్తాము. కాబట్టి ఇక దైనముగుండు, సంతోషముగుండు, దిగులు పడకు, నీ బాధ పోదని అనుకోకు. దేవుడు ఈ రోజు నీ చీకటిని వెలుగుగా మారుస్తా అని తెలియజేస్తున్నాడు. నీకు చక్కని ఉద్యోగం వస్తుంది, నీ వ్యాపారము అభివృద్ధి కలుగుతుంది, నీ జీవితము గొప్పగా ఉన్నతంగా దీవించబడుతుంది. నువ్వు చేయలేనివన్నీ దేవుడు నీ ద్వారా చేయడానికి నీతో ఈ రోజు మాట్లాడుతున్నాడు. నీ చేతి పనులన్నిటిని దేవుడు దీవిస్తున్నాడు. నీ చీకటిని నీకు వెలుగుగా మారుస్తున్నాడు. ఇక నువ్వు దైనంగా ప్రార్థించి పని మొదలుపెట్టు. నీ పనులన్నీ గొప్పగా దేవుడు విజయవంతంగా దీవిస్తాడు. ఇక ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ సంతోషించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక సంతోషముగా జీవించండి, ఆనందముగా ఉండండి. ఈ చీకటంతా వెలుగుగా మారుస్తున్న యేసయ్యకే మహిమ కలుగును గాక. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా. మా దీపమును వెలిగించువాడవు నీవే, మా చీకటిని వెలుగుగా చేయువాడవు నువ్వే. మరి ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే దిగులు పడుతున్నారో, ఎవరైతే వాళ్ళ పనులు కావట్లేదని బాధపడుతున్నారో, యేసయ్య ఈ రోజు వాళ్ళ పనులన్నింటినీ నేను విజయవంతంగా వెలుగులోనికి తీసుకొస్తాను. నువ్వు ఇచ్చిన వాక్యముకై వందనం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ దైనపరిచి, ఓదార్చి, ఆదరించి వాళ్ళ జీవితంలో నీ ఉన్నత కార్యంలో జరిగించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, వాళ్ళు చేయాల్సిన పనులు, చేయలేని పనులు నువ్వు వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళని విజయవంతంగా దీవిస్తున్నందుకు నీకే వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.